వేళ ఉదయనిధి లేకపోతే మరొక రంగనాయకమ్మ మరొక రాహుల్ వీళ్ళెంతండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు అసలు మహా మేధావులు ఏ గ్రంథంలో చెడు ఉంది ఏ గ్రంథంలో మంచి ఉంది ప్రజలకు ఏది మంచిది ఏది ఉపయోగపడుతుందని తెలుసుకున్న మహా మేధావులు వ్యతిరేకించారు సనాతన ధర్మాన్ని. సనాతన ధర్మం అనబడుతున్న మను ధర్మం. ఇప్పుడు మనకి హిందూ మతం హిందూ ధర్మం సరిపోద్దండి, చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. ఇది కాకుండా మళ్ళీ మనం కుల ధర్మం వైపు పాత ధర్మం వైపు వెళ్ళాలంటే అబ్బో చాలా వదులుకోవాలి. ఫస్ట్ ముందు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కి రాజీనామా చేసి ఎందుకు చేసేయాలంటే ఆ సనాతన ధర్మం అనబడుతున్న మను ధర్మం ప్రకారం ఒక వ్యక్తి శూద్రుడిగా పుట్టిన వ్యక్తి రాజ్యాన్ని పరిపాలించడానికి అనర్హుడు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గారు ఎందుకు వ్యతిరేకించారు తెలుసండి? సనాతన ధర్మం ప్రకారం ఆయన బతకాలనుకుంటే ఆయన క్షవరం చేసుకుంటూ బతకాలి. ఎందుకంటే ఆయన నాయ బ్రాహ్మణ కులాన్ని నుంచి బీసీ కులాన్ని నుంచి రోజున రాజ్య పరిపాలన చేస్తూ క్షత్రియుడిగా మారిన వ్యక్తి. సనాతన ధర్మం ప్రకారం అయితే ఆయన వృత్తి ధర్మమే చేయాలి. కుల వృత్తుల్ని దాటి ఎవడన్నా కుల ధర్మాన్ని మీరేడా శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. అప్పుడు సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే మన పూర్వీకులు వాడిన ధర్మం. మన తాతల ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు చేసిన ధర్మం అది. కాబట్టి అది దానికి హిందూ మతానికి అసలు ఏ విధమైన సంబంధం లేదు. ఒక రకంగా చెప్పాలంటే హిందూ మతం అనేది ఎంతో కొంత దెబ్బతింటానికి కారణం ఆ సనాతన ధర్మమే.